మన ఊరి ముచ్చటకు స్వాగతం. అందరూ కలిసికట్టుగా పనిచేసినప్పుడే సమిష్టి కృషితోనే రాష్ట్రంలోని ప్రతి ఒక్క జిల్లాను అభివృద్ధిలో నడపగలిగిన వారమవుతామని మంగళవారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాన్సుడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ గ్రామ నీటి సరఫరా శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క జిల్లా అధికారులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు జిల్లా అభివృద్ధిపై పలు కీలక అంశాలపై వివరించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమాలలో మొదటగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, సీజనల్ వ్యాధుల నియంత్రణ, రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, తాగునీరు, రైతులకు అందించే ఎరువులు, గృహజ్యోతి మిషన్ భగీరథ, మహిళా స్వయం సహాయక సంఘాల పనితీరు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగిందని అన్నారు. దీనిలో భాగంగా ఆయా అంశాల వివరాలను జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. సీజనల్ వ్యాధులు నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య శాఖ సిబ్బందికి ఆయన సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో పటిష్టమైన చర్యలు గైకొనాలని ఆయన పేర్కొన్నారు. వ్యాధులు ప్రబలిన వెంటనే ర్యాపిడ్ యాక్షన్ టీంలను ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. పైప్లైన్ లీకేజీలు లేకుండా నిత్యము పర్యవేక్షించాలని ఆయన అన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు తప్పనిసరిగా పర్యవేక్షించి సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.